హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనుబాబు. ఈరోజు వీడియోలో ఓ మంచి లొకేషన్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే చూద్దామండి. ఈ రెండు హౌసెస్ కూడా సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హౌస్ అయితే చూద్దామండి. బోత్ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి. ఇది 40 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా 40 ఫీట్ రోడ్డు. మీకు ఎటువంటి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఇక్కడ స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది రెండు కూడా. అలాగే ఇన్షియల్గా పార్కింగ్ కూడా రావడం అవుతుంది. 1300 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 25x68 కొలతల్లో మన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK రావడం అయితే జరిగిందండి. 190 గజాలు ఫ్రెండ్స్. ఇది టోటల్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా వచ్చి మనకి 10x17.5 అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లర్కి అయితే గ్లాసీ ఫినిషర్ వెట్ టైల్స్ అయితే తీసుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఈశాన్యం వైపు మనకి ఏంటంటే వాటర్ ట్యాప్ అది తీసుకున్నారు. ఇక్కడ వాటర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇది మంచి ఏరియా. రాయుడుపాలెం జంక్షన్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుంది. లొకేషన్ గురించి కూడా చెప్తాను. వాటర్ అనేది రాయుడుపాలెం ఏరియాలోకి అయితే వస్తుందండి ఇల్లు అయితే. ఇదంతా కూడా టేక్ అయితే రావడం జరిగింది కంప్లీట్గా. గ్లాస్ ప్లస్ మనకి టేక్ వుడ్ డిజైన్తో మెయిన్ డోర్, ఎంట్రన్స్ డోర్ అనేది రావడం జరిగింది. లాక్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదంతా హాల్ అయితే రావడం జరిగింది. హాల్ 9x30 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ కూడా మనకి డోర్ అయితే రావడం జరుగుతుందండి. టోటల్ 3 BHK ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, అంతా కూడా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, వుడెన్ వర్క్ కానీ, కంప్లీట్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో మనకైతే హౌస్ అయితే అప్ చెప్పడం జరుగుతుందండి. టాప్లో మన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, అది కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ కలర్స్ కూడా మనకి డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారండి. ఇది పూజా రూమ్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. పూజా రూమ్లో మనకి లోపల అయితే ఎలా అయితే ఉంటుందండి. సరే అయితే కిచెన్ అయితే చూద్దాం. కిచెన్ ఏంటంటే డైనింగ్ ప్లస్ మన ఈస్ట్ ఫేసింగ్ రావడం వల్ల ఏంటంటే డైనింగ్ అలాగే కిచెను కంబైన్డ్గా అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. వీటి సైజెస్ వచ్చి మనకి 9x18 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ చూసారు కదా, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది. ఇదంతా కూడా మోడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఫినిషింగ్ కూడా కాలేదు. వీటి పేపర్స్ అవి కూడా రిమూవల్ చేయాలి. ఇంకా వర్క్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. ఫినిషర్ వర్క్ కూడా మనకి కంప్లీట్ చేసేసారు. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, కంప్లీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుందండి. సైడ్ వచ్చి మనకి ఓపెన్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. అట్ సైడ్ వీటిలో మనకి షోకేస్ గట్టి అన్నీ రాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా హైలైట్గా ఉంటుంది. ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ సైడ్ బై సైడ్ రూము, అలాగే ఆపోజిట్లో ఒక రూమ్ వస్తుంది. మెయిన్ బెడ్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా వుడెన్ స్టిచ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ టీవీ యూనిట్ అంతా కూడా మనకి వుడ్తోనే తీసుకున్నారండి. డిజైన్ వుడ్ అయితే తీసుకున్నారు. కబోర్డ్స్ కూడా కంప్లీట్గా రావడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, స్పేసెస్గా కూడా ఉంటాయి. ఈ రూమ్ సైజ్ వచ్చి మనకి 10x13 సైజుతో అయితే మనకి ఒక రూమ్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే 16x10 ఒక రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఆ రూమ్ వచ్చేసరికి మనకి 9.5x12 అయితే రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డోర్ చూసారు కదా, డోర్ అంతా కూడా కంప్లీట్గా డస్ట్ ప్రూఫ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందండి. వాటర్ ప్రూఫ్ కూడా రావడం అయితే జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ చూసారు కదా, వాటర్ ప్రూఫ్ అంతా కూడా మనకి స్పెషల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది మెయిన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మీకు చెప్పాను కదా, 16x10 సైజెస్ ఇది ఫ్రెండ్స్. ఇది 6x6 2 బెడ్స్ అయితే పడతాయండి. దీంట్లో స్పేసెస్గా ఉంటుంది ఇదంతా కూడా.
ఈ ఏరియా చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఏరియా వచ్చి మనకి రాయుడువారిపాలెంలో అయితే ఉంటుంది. అంటే చాలామంది వాకల్పూడి అనుకుంటారు, కాదు ఫ్రెండ్స్, ఇది రాయుడుపాలెం ఏరియా. ఇది కంప్లీట్గా రాయుడుపాలెం అయితే ఉంటుందండి హౌస్. దీని బడ్జెట్ కూడా చెప్తున్నానండి. దీని బడ్జెట్ వచ్చి మనకి 99 lakhs అయితే చెప్తున్నారండి. 99 లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా అనేది మాట్లాడుకోవచ్చు. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి సైడ్ది. ఈ అన్నిటికి కూడా అటాచ్డ్ కూడా ఉంటుంది. అలాగే అవుట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా సపరేట్గా వస్తుంది. టాప్ సీలింగ్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ వచ్చి మనకి నార్మల్ విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఓపెన్, కంప్లీట్గా క్లోజ్ చేస్తే మనకి లోపల వాష్రూమ్ ఉన్నదని కూడా తెలియదు. వాష్రూమ్ కూడా స్పేసెస్గా ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చి 99 lakhs చెప్తున్నారు. లొకేషన్ వచ్చి రాయుడువారిపాలెం, ఈస్ట్ ఫేసింగ్. అలాగే టూ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది ఈస్ట్ ఫేసింగే, ఇది ఈస్ట్ ఫేసింగే, రెండు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన లోన్స్ కూడా చేయడం జరుగుతుందండి. మన కాకినాడ జిల్లాలో ప్రతి ఏరియాలో కూడా మన లోన్ అయితే చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్, అలాగే మార్ట్గేజ్, అలాగే పర్చేసింగ్, ప్రతి లోన్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.